ఏపీ ఎన్జీఓ సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఏపీ ఎన్జీఓ మహిళా విభాగం చైర్పర్సన్ వి నిర్మలా కుమారి తెలిపారు. మహిళా ఉద్యోగులను చైతన్యవంతులను చేసేందుకు ఈ వేడుకలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాలకు పలువురు మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు హాజరవుతారని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏపీ ఎన్జీఓ కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ ఎన్జీఓ సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీఓ మహిళా విభాగం చైర్పర్సన్ వి నిర్మలా కుమారి మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రపంచ దేశాలన్నీ ఒకే థీమ్తో ముందుకు వెళ్తున్నాయని, మహిళా ఉద్యోగులను చైతన్యవంతులను చేసేందుకు మార్చి 4, 5, 6 తేదీల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మార్చి 4వ తేదీన టగ్ ఆఫ్ వార్, మ్యూజికల్ చైర్స్, అంతాక్షరి, షాట్పుట్ పోటీలు జరుగుతాయని, మార్చి 5వ తేదీన షటిల్, బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మార్చి 6వ తేదీన సాయంత్రం ఎన్జీఓ హోంలో డాన్స్, సింగింగ్, వ్యాసరచన పోటీలు జరుగుతాయని, మార్చి 9న మధ్యాహ్నం ఎన్జీఓ హోంలో ప్రధాన ముగింపు వేడుక జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమాలకు మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు హాజరవుతారని, ఈ పోటీల్లో పాల్గొనే మహిళా ఉద్యోగులకు ప్రభుత్వం 2 రోజుల పాటు హాఫ్ డే సెలవు మంజూరు చేయనున్నందుకు ఏపీ ఎన్జీఓ అధ్యక్ష కార్యదర్శులు విద్యాసాగర్, రమణకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. పురస్కరించుకొని మరి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులందరూ కూడా అనేక ఆటల పోటీలు, క్రీడా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతి ఏటా ఏపీ ఎన్జీఓ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం మరి 4, 5, 6 తారీఖుల్లో 3 రోజులు అత్యంత వైభవంగా మరి ఆటల పోటీలు నిర్వహించడానికి ఏపీ ఎన్జీఓ సంఘం మరి ఘనంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి మార్చి 4వ తారీఖున అవుట్డోర్ స్టేడియంలో, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో మరి టగ్ ఆఫ్ వారు, మ్యూజికల్ చైరు, అంత్యాక్షరి, షాట్పుట్ క్రీడలు జరుగుతాయి. మరి 5వ తారీఖున దండమూడి రాజగోపాలరావు ఇండోర్ స్టేడియంలో షటిల్, బ్యాడ్మింటన్ జరుగుతుంది, పోటీలు జరుగుతాయి. మరి 6వ తారీఖున సాయంకాలం ఎన్జీఓంలో మరి డ్యాన్సు, సింగింగ్ కాంపిటీషను, వ్యాసరచన పోటీలు జరుగుతాయి. మరి వీటిలన్నింటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరి మా రాష్ట్ర ప్రెసిడెంట్ అయినటువంటి విద్యాసాగర్ గారు, జనరల్ సెక్రటరీ రమణ గారి ఆధ్వర్యంలో మాకు ఈ 2 రోజులు కూడా ప్రభుత్వం మాకు హాఫ్ డే సెలవు మంజూరు చేసినందుకు గాను ఈ సభాముఖంగా మరి విద్యాసాగర్ గారు, రమణ గారు కూడా మా మహిళా ఉద్యోగులందరూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మరి మెయిన్ ప్రోగ్రామ్ వెలిడిటరీ ఫంక్షన్ మార్చి 9న మధ్యాహ్నం ఇక్కడ ఎన్జీఓంలో జరుగుతుంది. దానికి కూడా మరి మంత్రివర్యులు కొంతమంది, అలాగే ఐఏఎస్, ఐపీఎస్ మా అధికారులు కూడా ఆ ఫంక్షన్కి రావడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మా మహిళా ఉద్యోగులందరూ కూడా మారుమూల ప్రదేశాలు పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా ప్రభుత్వం తలపెట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా చేయడానికి రూరల్ ఏరియాలో అది ఐసీడీఎస్ అవనండి, మెడికల్ అవనండి, అంగన్వాడీ అవనండి, టీచర్స్ అవనండి, అనేక మంది మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి అనేక ప్రవేశపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని జయవంతంగా నడిచే మా మహిళలు ఎంతగానో పాటుపడుతున్నారు. మరి అందులో భాగంగా ఇటీవల కాలంలో మాకు రాష్ట్ర ప్రభుత్వం గౌరవం లేని ముఖ్యమంత్రి వారు మా విద్యాసాగర్ రమణ గారి నాయకత్వంలో మాకు చైల్డ్ కేర్ లీవ్ అనేది ఒకటి ఉంది. దానికి ఒక వయోపరిమితి ఉండేది. బిడ్డకి 18 సంవత్సరాలు వచ్చే వరకే మాకు అది అవకాశం ఉండేది. కానీ మరి వారి కృషి వల్ల మాకు ఈరోజు ఆ వయోపరిమితిని తొలగించి అందరూ కూడా ఆ చైల్డ్ కేర్ని ఉపయోగించే దిశగా మరి ఉత్తర్వులు ఇచ్చినందుకు కూడా మీ సభాముఖంగా మీ ద్వారా కూడా మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఎంతోమంది తల్లులు, మహిళల్లో కూడా మరి ఆ చైల్డ్ కేర్ లీవ్ క్యాప్తో ఎంతో ఆనందం వెల్లివిరిసింది. ఎందుకంటే చిన్న బిడ్డలను వేసుకుని ఉద్యోగాలు చేస్తున్నారు, అనేక సమస్యలు ఉన్నాయి. మరి ఆ సమస్యలన్నింటిలో కూడా సెలవు అన్నది ప్రతి మహిళా ఉద్యోగులకి అంత గొప్ప వరం. అలాంటి వరాన్ని మాకు ప్రసాదించినందుకు మరొక్కసారి మరి విద్యాసాగర్ గారికి, రమణ గారికి, మా మహిళా ఉద్యోగులందరూ కూడా మేము ఎంతగా రుణపడి ఉన్నాము. అలాగే రాబోయే కాలంలో కూడా మరి ప్రతి చోట వాష్రూమ్లు ఉండాలని, మరి అలాగే మరి చిన్న బిడ్డలకి పాలిచ్చే తల్లులకి క్రచెస్ ఉండాలని, అవి కూడా ఏర్పాటు చేయడానికి కృషి చేయాలని ఈ సభాముఖంగా మరొక్కసారి మరి విద్యాసాగర్, రమణ గారికి, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మా మహిళా ఉద్యోగులందరి తరఫున మేము కోరుతున్నామండి. మరి ఈ కార్యక్రమాలన్నీ విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ మీ తలపెట్టిన 3 రోజులు కూడా హాజరయ్యి మరి అంత ఘనంగా ఈ అంతర్జాతీయ మహిళా వేడుక జరగాలని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. 75 సంవత్సరాల ఘన చరిత్ర కలిగినటువంటి ఏపీ ఎన్జీఓస్ అసోసియేషను మరి ఎప్పటిలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8న జరపాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క థీమ్ని ఏర్పాటు చేసుకొని మరి ఎన్నో చర్చలు జరిగిన తర్వాత వాటి మీద పోరాటం కోసం ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది.
అయితే అందులో భాగంగా ఈ సంవత్సరం గివ్ టు గెయిన్ అనేటటువంటి థీమ్ తోటి ముందుకు వెళ్ళటం జరిగింది. అన్ని ప్రపంచ దేశాలన్నీ కూడాను మరి అందులో భాగంగానే గివ్ టు గెయిన్ మరి మహిళకు అలాగే గర్ల్కి రైట్స్, జస్టిస్, యాక్షన్ వీటన్నిటి మీద కూడాను అందరూ మహిళలకి అలాగే అందరూ గర్ల్స్కి ఇవ్వటం అనేది ఒక ముఖ్యాంశంగా తీసుకోవటం జరిగింది. అలాగే ఏపీఎన్జీఓస్ అసోసియేషన్లో మహిళలను చైతన్యవంతులు చేస్తూ అలాగే వాళ్ళని ఎంతో ఉత్సాహభరితంగా ఎప్పుడూ ఆఫీస్ పనిలోనూ ఇంటి పనిలోనూ నిమగ్నమైపోయింది ఉన్నటువంటి ఈ యొక్క మహిళా ఉద్యోగుల కోసంగా ఈ సంవత్సరం 4, 5, 6 తారీఖుల్లో సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే పాటల పోటీలు జరుగుతున్నాయి. మరి అందులో భాగంగా అందరూ ఉద్యోగులు కూడాను మహిళా ఉద్యోగులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మరి మీడియా ద్వారా కూడాను మేము తెలియజేసుకుంటా ఉన్నాము. అలాగే ఏపీఎన్జీఓస్ అసోసియేషను మహిళల్ని మన థీమ్ ప్రకారంగా గివ్ టు గెయిన్ అనేటువంటి థీమ్ని దృష్టిలో పెట్టుకొని మరి ఈ రోజున సంఘంలో మహిళలకు ఒక ప్రత్యేకమైనటువంటి పోస్టులను కూడాను ఇచ్చి వాళ్ళని అభివృద్ధికి ముందుకడుగులు వేసే విధంగా చూస్తూ ఉంది. అందులో భాగంగా రాష్ట్ర విభాగంలో వైస్ ప్రెసిడెంట్ ఉమెన్ అనేటువంటి మరి ఒక పోస్టుని మహిళలకి ఒక తాలూకా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడాను ఇవ్వటం జరిగింది. ఇందులో ఎంతోమంది మహిళలు నాయకులుగా ముందుకు రావటం జరిగింది కూడాను. మరి ఇలాంటి అవకాశాలు ఎన్నో ఇవ్వటం ద్వారా మహిళా ఉద్యోగులు మహిళలు అభివృద్ధి చెందుతారని చెప్పనేసి మేము ఈ విధంగా కూడాను ఆశిస్తూ ఉన్నాము. అలాగే మాకు ఈ మధ్య ఇచ్చినటువంటి CCL చైల్డ్ కేర్ లీవ్లో వయోపరిమితిని తొలగించి ఇచ్చినటువంటి సీఎం గారికి మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఏపీఎన్జీఓస్ అధ్యక్షుల వారైనటువంటి మన విద్యాసాగర్ గారికి అలాగే ప్రధాన కార్యదర్శి అయినటువంటి రమణ గారికి కూడాను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము. అలాగే ఈ కార్యక్రమాలన్నింటినీ కూడాను వారు ఇద్దరి ఆధ్వర్యంలో అలాగే టీం మొత్తం ఆధ్వర్యంలో కూడాను సహాయ సహకారాలతోటి మేము ముందుకు నడుస్తూ ఉన్నాం. మాతో పాటు కూడాను మా మహిళా విభాగము అలాగే స్టేట్ సెక్రటరీస్ ఉమెన్ కూడాను ముందుకు వచ్చి అందరం కలిసి ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో ఈ యొక్క కార్యక్రమాన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని సక్సెస్ఫుల్ చేసుకోవాలని మేము ముందుకు నడుస్తూ ఉన్నాం. అలాగే రేపు జరగబోయేటటువంటి కార్యక్రమాన్ని నిలువెత్తున మహిళలు మరి స్టేడియంలో కావచ్చు, ఇండోర్ స్టేడియంలో కావచ్చు, అలాగే ఏపీఎన్జీఓ హోమ్లో జరిగేటటువంటి కార్యక్రమాల్లో కావచ్చు, ప్రతి కార్యక్రమాల్లో కూడాను ఎక్కువ మంది మహిళలు పాల్గొని దీన్ని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పనేసి నేను మనస్ఫూర్తిగా మీడియా ద్వారా కోరుకుంటూ మరి మీడియా మిత్రులందరికీ కూడాను నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జేఏసీ చైర్మన్ విద్యాసాగర్ సార్ ఉద్యోగుల ఆశాజ్యోతి అయినటువంటి అలాంటి నాయకత్వాన్ని ఇచ్చిన మాతృమూర్తికి ముందుగా వందనాలు తెలుపుకుంటూ అలాంటి స్త్రీతత్వాన్ని మాతృమూర్తిని ప్రోత్సహించాలని మహిళా ఉద్యోగులందరికీ తరపున ఒక వేదిక మీద తీసుకొస్తున్నటువంటి నాయకత్వాన్ని అభినందిస్తూ ఏపీఎన్జీఓస్ అసోసియేషన్ మహిళల పట్ల చూపిస్తున్న సాధికారత ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుందండి. 4, 5, 6 తేదీల్లో నిర్వహిస్తున్న ఆటల పోటీలకి పెద్ద ఎత్తున అటెండ్ అయ్యి మహిళా శక్తిని చాటుకోవాలని కోరుకుంటున్నానండి. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం సన్నిధిలో నిర్వహించే నిత్య అన్నదాన పథకానికి విజయవాడకు చెందిన శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం విశేష సహకారం అందిస్తోంది. ఇప్పటి వరకు 238 లారీల ద్వారా 10 టన్నుల చొప్పున కూరగాయలను సమర్పించడం జరిగిందని సమాజం సభ్యులు ఈశ్వరరావు తెలిపారు. భక్తుల సహకారంతో అందించిన ఈ కూరగాయల వల్ల కోట్లాది మంది శ్రీవారి భక్తులు అన్నదాన కార్యక్రమంలో లబ్ధి పొందుతున్నారని ఆయన వెల్లడించారు. స్వామివారి ఆశీస్సులతో ఈ సేవా కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. దేశ విదేశాల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి తరలివచ్చే భక్తుల కోసం నిర్వహించే నిత్య అన్నదాన పథకానికి విజయవాడ శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం 238వ విడతగా 10 టన్నుల కూరగాయలను పంపించింది. ఎన్టీఆర్ సర్కిల్లోని శ్రీ కృష్ణవేణి స్కూల్ సమీపంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తిభావంతో ఈ కూరగాయల లారీని తిరుమల వైపు సాగనంపారు. ఈ మహత్తర సేవా కార్యక్రమానికి హైదరాబాద్ వాస్తవ్యులు సునీల్ కుమార్ సరాఫ్ దాతగా సహకరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సమాజం సభ్యులు ఈశ్వరరావు, నాటి నుంచి నేటి వరకు దాతల సహకారంతో శ్రీవారి సన్నిధికి చేరుకునే భక్తుల కోసం అన్నదానానికి అవసరమైన కూరగాయలను నిరంతరం పంపిస్తున్నామని తెలిపారు. స్వామివారి కృపా కటాక్షాలు సమస్త ప్రజలపై ఉండాలని ఆకాంక్షిస్తూ
ఆశిస్తూ దాతల స్ఫూర్తితో మరింత మంది ముందుకు వచ్చి ఈ పవిత్రమైన సేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పుణ్యక్షేత్రాలకు విచ్చేసే భక్తులకు అన్నదానం చేయడం మహోన్నత సేవ అని పేర్కొన్నారు. ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏడుకొండవాడ వెంకటరమణ ఏడుకొండవాడ వెంకటరమణ అటువైపోయారండి. రెండు 38వ లారీ ఈరోజు అన్నప్రసాద నేతలకి సంతర్పించడం జరుగుతుంది. ఈరోజు ఈ కూరగాయల లారీ సుమారు 14 టన్నుల దాకా కూరగాయలు లోడ్ అయింది. ఈరోజు దాత ఆశీష్ షరాఫ్ ఆయన జన్మదినం సందర్భంగా ఈ కూరగాయల లారీ సమర్పణ వారి తండ్రి గారు సునీల్ కుమార్ షరాఫ్ గారు వాళ్ళ ఈ దాత ఈ కార్యక్రమానికి ఈ కూరగాయల లారీ సమర్పించారు. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న ఆశీష్ షరాఫ్ గారికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యేశ్వరాలు ప్రసాదించాలని, వారు చేపట్టే ప్రతి కార్యక్రమంలో కూడా సత్ఫలితాలు సాధించి జీవితంలో ఉన్నత స్థితి చేరుకోవాలని స్వామివారిని నా తరఫున మా భక్త సమాజం తరఫున మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. అలాగే ఆశీష్ షరాఫ్ గారి తండ్రి సునీల్ కుమార్ షరాఫ్ గారు మొన్న వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలలో పరిచయం అయ్యారు. అంతా కలిసి 1 గంట పరిచయం అయింది. ఆయన అప్పుడే అన్నాడు, వెంటనే నేను కూరగాయల లారీ ఇస్తాను స్వామి, మా అబ్బాయి జన్మదినం 4వ తారీఖు, 3వ తారీఖు కూరగాయల లారీ వెళ్ళేరాగా మీరు చూడండి ఆయన ఆ వేళ ఆయన స్వామి సన్నిధిలోనే కోరాడు. ఆ స్వామివారి అనుగ్రహంతోనే ఈరోజు ఆయన కూరగాయలు సమర్పిస్తున్నారు. ఈ కూరగాయల లారీకి ఈరోజు పూజా కార్యక్రమం నిర్వహించే భాగ్యం గోడవల్లి రాము సుజిని గారు, వీరు కూడా పరమ భక్తులు. వీరు ప్రతి కూరగాయల లారీకి వీరు అల్లం సమర్పించుతున్నారు. ఈరోజు ఈ కూరగాయల లారీ పూజ చేసే భాగ్యం స్వామివారే సాక్షాత్తు వారి ప్రసాదించి ఈ విధంగా కరుణించారు. వారు కూడా ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేసి స్వామివారి కృపకు ప్రాప్తులు కావాలని మనసావాచ కోరుకుంటున్నాను. ఈ భక్త సమాజానికి సహకరించున్న ప్రతి ఒక్కరికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన భక్త సమాజం సభ్యులందరికీ మా భక్త సమాజం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓం నమో వెంకటేశ్వర. కార్యక్రమానికి ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వెంకటేశ్వర భక్త సమాజం విజయవాడ వారికి ముందుగా నా కృతజ్ఞతలు, అభినందనలు, నమస్కారాలు. నేను ఈ స్వామివారికి చిన్నప్పటి నుంచి కూడా నేను చాలా భక్తుడిగా ఉంటాను, కానీ ఎప్పుడు బయటకు చెప్పుకున్నాను. కానీ ఆ దేవదేవుడు 1984 నుంచి నా జీవితంలో జీరో నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో మొన్న శనివారం రిటైర్ అయ్యాను. ఆ దేవదేవుడు శనివారం నాడు ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీనివాస్ గారిని ఇన్వైట్ చేశాను. శ్రీనివాస్ గారు అనివార్యంగా రాలేకపోయారు. అయినా సరే ఆ దేవదేవుడి యొక్క ఆశీస్సులతో నా రిటైర్మెంట్ ఫంక్షన్ బాగా జరిగింది. ఎమ్మటే ఆ దేవుడు రేపు నన్ను తిరుపతి తీసుకెళ్తున్నాడు. కాబట్టి ఈరోజు మీ అందరి ఆధ్వర్యంలో ఈ దేవదేవుడి యొక్క ఈ కూరగాయల పంపిణీ 231 లారీకి మమ్మల్ని మా ఫ్యామిలీ మా మిస్సెస్ని పిలిచి ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా చేసినందుకు ఈ భక్త సమాజం వారికి మరొకసారి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. నా ఈ రిటైర్మెంట్ అయిన తర్వాత నాకు శక్తి కొలది కూడా ఈ దేవదేవుడికి సహాయం చేయాలని నాకు కూడా ఒక ఆలోచన ఉంది. రాబోయే రోజుల్లో నేను కూడా మీతో ఒక్కడిగా, మీ కుటుంబంలో ఒక్కడిగా పాలుపంచుకుని ఈ ముందుకు నడుస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ అందరికి కూడా అట్లాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మన శ్రీనివాస్ గారు,
ఈశ్వరరావు గారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ అందరికీ నమస్తే అండి. నమస్కారం. థ్యాంక్ యూ. విద్యార్థుల భవిష్యత్ నిర్మాణంలో తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయుల పాత్ర కీలకమని శ్రీ గౌతమ్ విద్యా సంస్థల అధినేత ఎన్ సూర్యారావు అభిప్రాయపడ్డారు. చిన్ననాటి నుంచే వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తే భవిష్యత్తులో వారు ఉన్నత స్థానానికి చేరుకుంటారని ఆయన వివరించారు. ఇందుకోసమే తమ అన్ని శాఖలో గ్రాడ్యుయేషన్ కాన్వకేషన్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శ్రీ గౌతమ్ విద్యాసంస్థలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఉత్సాహభరితంగా సాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా కబేళా సెంటర్ బ్రాంచ్లో కాన్వకేషన్ వేడుకలు కనుల పండుగగా జరిగాయి. ఎల్కేజీ, యూకేజీ పూర్తి చేసుకున్న చిన్నారులకు గ్రాడ్యుయేషన్ కాన్వకేషన్ తరహాలో వేడుకలు నిర్వహించారు. చిన్నారులకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. విద్యార్థుల విద్యా ప్రయాణంలో ఇది తొలి మైలురాయిగా నిలిచే రోజు కావడంతో స్కూల్ ఆవరణ సందడిగా మారింది. కార్యక్రమానికి హాజరైన చిన్నారులు గ్రాడ్యుయేషన్ గౌన్లు, క్యాప్స్ ధరించి ఎంతో ఉత్సాహంగా స్టేజ్ పైకి వచ్చారు. ఒక్కొక్కరికి సర్టిఫికెట్లు అందజేసి వారి ప్రతిభను విద్యాసంస్థ అధినేత ఎన్ సూర్యారావు అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌతమ్ విద్యాసంస్థలో చదివే విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఈ తరహా కార్యక్రమాలు ఉపకరిస్తాయన్నారు. వైద్య కోర్సులు, ఉన్నత విద్యా కోర్సులు పూర్తి చేసిన వారికి కాన్వకేషన్లు జరిపి సర్టిఫికెట్లు అందజేసే సంప్రదాయం ఉందని, తాము ఎల్కేజీ, యూకేజీలోనే ఈ తరహా స్ఫూర్తిని వారి మధ్యలో నింపేందుకు కాన్వకేషన్లు నిర్వహించి సర్టిఫికెట్లు అందజేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు తల్లిదండ్రుల తర్వాత వారి భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర అని ఆయన స్పష్టం చేశారు. చిన్న వయసు నుంచే వారిని ప్రోత్సహిస్తే వారిలో ఆత్మవిశ్వాసం పెంపొంది అంతర్లీనంగా ఉండే శక్తి సామర్థ్యాలు వెలికి వస్తాయని చెప్పారు. విద్యార్థుల్లో నైతిక ప్రవర్తన, విలువలు పెంపొందించే దిశగా తమ విద్యా ప్రమాణాలు ఉంటాయని సూర్యారావు స్పష్టం చేశారు. స్కూల్ ప్రిన్సిపల్ తులసి మాట్లాడుతూ తమ విద్యార్థుల తల్లిదండ్రులు అందిస్తున్న ప్రోత్సాహంతో స్కూల్లో అన్ని కార్యక్రమాలను సక్రమంగా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ గౌతమ్ విద్యా సంస్థలో తమ పిల్లలు అతి తక్కువ వ్యవధిలోనే చదువులో నిలదొక్కుని రాణిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. ఇందుకు స్కూల్ యాజమాన్యం అనుసరిస్తున్న బోధనా పద్ధతులే కారణమని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ యొక్క కిండర్ గార్డెన్ గ్రాడ్యుయేషన్ డే జరపడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎల్కేజీ నుంచి యూకేజీకి, యూకేజీ ఫస్ట్ క్లాస్కి పిల్లలు ప్రమోట్ అయ్యే సందర్భంలో పిల్లలకి పట్టా ఇచ్చే కార్యక్రమాన్ని జరుగుతుందంట. దీంతో పిల్లలు వాళ్ళ యొక్క పట్టా, గ్లౌస్, క్యాప్స్తో వచ్చి నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ అవుతున్నామనే సంతోషంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాలు పీజీ కాలేజీలో, డిగ్రీ కాలేజీలో, లేదనుకుంటే మెడికల్ కాలేజీలో జరుగుతుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే ఉద్దేశం పిల్లలు అఫీషియల్గా ఫస్ట్ క్లాస్ వెళ్తున్న సందర్భంలో మేము భవిష్యత్తులో ఈ రకమైన సర్టిఫికేట్స్, గ్లౌజెస్, మెడల్స్ తీసుకోవాలని ఉద్దేశం ఉండాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. తదనుగుణంగా తల్లిదండ్రుల నుంచి కూడా అనూహ్య స్పందన రావడం జరిగింది. అదే మాదిరిగా పిల్లలు చాలా హ్యాపీగా వాళ్ళ యాంబిషన్ అడుగుతుంటే మేము ఎవరు చెప్పలేదండి. ఒకళ్ళు ఐఏఎస్ అంటారు, ఒక ఐపీఎస్, డాక్టర్ అంటారు, ఇంజనీర్ అంటారు, కొందరు లాయర్ అంటారు, కొంతమంది టీచర్ అంటారు. వాళ్ళ అంబిషన్స్ ఇప్పటి నుంచే చెప్పారంటే మనము పిల్లల్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలో చూడండి. అంటే ఈరోజు పిల్లలు చాలా సూపర్ పవర్. మనం ఏ రకంగా మళ్ళిస్తే ఆ రకంగా పిల్లలు దిద్దడానికి అవకాశం ఉంది. అందుకే వాళ్ళు చిన్నప్పటి నుంచే ఎల్కేజీ, యూకేజీ నుంచే వాళ్ళ అంబిషన్ చెప్తున్నారంటే మైక్ పట్టుకొని చాలా చక్కగా చెప్తున్నారు. సో ఈ రకమైన పరిస్థితుల్లో పిల్లలు తల్లిదండ్రులు ఏవైతే అనుకుంటున్నారో వాళ్ళ ఆశలు, ఆకాంక్షలు ఏ రకంగా ఉన్న డెఫినెట్గా పిల్లలు ఆ స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉందని ఈ కార్యక్రమం ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుందని తెలియజేస్తూ డెఫినెట్గా పిల్లలు అదే స్థాయిలో ఉండాలనే భవిష్యత్తులో మేమందరం వారికి బ్లెస్సింగ్స్ ఇస్తూ ఈ కిండర్ గార్డెన్ కాన్వకేషన్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ఈరోజు కబేళా బ్రాంచ్లో జరుగుతుంది. చాలా బాగా జరిగాయండి. తల్లిదండ్రులందరూ బాగా పార్టిసిపేట్ చేశారు. చాలామంది పిల్లలు వాళ్ళ కల్చరల్ ప్రోగ్రామ్స్తో అలరించారండి పేరెంట్స్ని. చాలా బాగా జరిగింది ప్రోగ్రాము. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్ని ఈ ఫస్ట్ కిండర్ గార్డెన్ గ్రాడ్యుయేషన్ డే చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్ని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది, తల్లిదండ్రులను కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. వాళ్ళు మొదటి సర్టిఫికేట్ వాళ్ళు తీసుకుంటున్నారు. ఇలాంటి సర్టిఫికేట్లు ఎన్నో వాళ్ళు తీసుకోవాలని, మా విద్యా సంస్థలో చదువుతున్న పిల్లలందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని నాందితో మేము ఈ కార్యక్రమం స్టార్ట్ చేసామండి. అన్ని బ్రాంచెస్లో కంప్లీట్ అయ్యాయి.
చాలా బాగా జరిగాయండి. ఈ విధంగా మమ్మల్ని మాకు సహకరిస్తున్న తల్లిదండ్రులందరికీ మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటూ ఎవరి పిల్లలైతే ఈ సర్టిఫికేట్ తీసుకున్నారు వాళ్ళందరినీ మరొకసారి వాళ్ళకి కంగ్రాచులేట్ చేస్తూ థ్యాంక్ యూ అండి. నా పేరు ప్రసన్న అండి. మా అబ్బాయి భరత్ యశ్వంత్ యూకేజీ చదువుతున్నాడు ఈ స్కూల్లో. ఫస్ట్ నేను మా అబ్బాయిని జాయిన్ చేయడానికి అంటే స్కూల్ కానీ పిల్లలు కానీ ఏం అలవాటు లేదు మా అబ్బాయికి. నేను ఎవరిలోనూ అలవాటు చేయలేదు. కానీ స్కూల్ ఫస్ట్ జాయిన్ చేసినప్పుడు నాకు భయం వేసింది, మా అబ్బాయి ఎలా సర్వైవ్ అవుతాడు, లేకపోతే ఇక్కడ టీచర్స్ కానీ లేదా పిల్లలు వాడిని ఎలా కేర్ చేస్తారు, టీచర్స్ ఎలా ముందు నేనే భయపడ్డాను. కానీ మా అబ్బాయి డే టు డే వాడి రికవరీ కానీ వాడి పికప్ కానీ నేను చూసి నేనైతే చాలా గర్వపడుతున్నాను. మా బాబు ఇక్కడ చదువుతున్నాడు. మా బాబు పేరు అకిరానందన్. ఇక్కడ ఎల్కేజీ నుంచి నర్సరీ నుంచి ఎల్కేజీ యూకేజీ మా అబ్బాయి చదివేది. బాగా చదువుతున్నాడు, చాలా బాగా పికప్ ఉంది. ఎల్కేజీలో అసలు చాలా బాగా పికప్ అయ్యాడు. ఇంకా యూకేజీకి వచ్చాక అన్నీ బాగా నేర్చుకున్నాడు. స్కూల్లో బాగా పికప్ ఉంటుంది, అసలు చాలా బాగా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. మెయిన్గా ఎంకరేజ్మెంట్ బాగా ఇస్తారు. ఇప్పుడు పిల్లలకు కావాల్సింది మెయిన్ అదే, ఎంకరేజ్మెంటే కావాలి. టీచర్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఫీజు పరంగా కానీ లొకాలిటీ కానీ చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. కాంపిటేటివ్గా జీకే క్వశ్చన్స్ కానీ ఇలాంటివన్నీ పిల్లలకి చాలా బాగా నేర్పిస్తారు. మెయిన్గా ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్లీనెస్ బాగా ఉండడం వల్ల పిల్లలు కూడా భయపడకుండా ఉంటారు, బాగా చదువుకుంటారని నా ఒపీనియన్. మీ పిల్లల్ని కూడా జాయిన్ చేస్తే బెటర్గా ఉంటుంది ఇక్కడ స్కూల్. ప్రణీత్ కుమార్ యూకేజీ. మా అబ్బాయికి స్టడీ అంతా పర్ఫెక్ట్గానే ఉంటుంది. మా అబ్బాయికి ఒకవేళ రాపోయినా శ్రద్ధగా కేర్ తీసుకుని చెప్తారు. రాష్ట్రంలో యువత ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారిన గంజాయిను డ్రగ్స్ను పూర్తిగా నివారించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే అఖిలపక్ష కమిటీని ఏర్పాటు చేయాలని మాజీ ఎమ్మెల్సీ జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు లక్ష్మణరావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి ఏరులై పారుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ఆర్డబ్ల్యూఎస్ అటవీ శాఖకి సంబంధించిన అంశాలపై చర్చించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జలజీవన్ మిషన్ పనుల పురోగతి, నిధుల వినియోగం, పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని రోడ్ల అభివృద్ధి, నిధుల కేటాయింపు, నియోజకవర్గాల వారీగా జరిగిన కేటాయింపులు తదితర అంశాలపై చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పంచాయతీల్లో చేపట్టిన మ్యాజిక్ డ్రైన్ల పనుల గురించి తెలిపి అన్ని పంచాయతీల్లో ఈ తరహా డ్రైన్లు నిర్మించడం ద్వారా పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా అమలు చేయవచ్చని వివరించారు. ఈరోజు విజయవాడ నగరంలో గంజాయి మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచార కమిటీ ఏర్పాటుకి ఈ రౌండ్ టేబుల్ జరుగుతూ ఉంది. ప్రధానంగా ప్రభుత్వాన్ని ఒక రెండు డిమాండ్లు చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి విచ్చలవిడిగా వినియోగించబడతా ఉంది. మేము చేసే డిమాండ్లు, ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి అన్ని రాజకీయ పార్టీలని, అన్ని ప్రజా సంఘాలని పిలిచి గంజాయిని అరికట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో వారు మాట్లాడాలి. రెండో ముఖ్యమైన అంశం, గంజాయి ఎక్కడైతే ఉత్పత్తి అవుతుందో, ఉత్పత్తి ఎక్కడవుతుందో అందరికీ తెలిసిన విషయం. ఆ ఉత్పత్తి చాలా పేదవాళ్ళు చేస్తున్నారు. కాబట్టి గంజాయి పంటని అరికట్టడానికి ప్రత్యామ్నాయ పంటలకి ఆ పేదవాళ్ళకి సహాయం చేస్తే గంజాయి ఆగిపోద్ది. ఈ రెండింటితో పాటు పౌర సమాజంలో పెద్ద ఎత్తున ప్రచారం, గంజాయి తీసుకోవడం వల్ల వచ్చేటటువంటి నష్టాలు, ఎన్ని నష్టాలు జరుగుతున్నాయో మనం చూస్తున్నాం. వాళ్ళ అనేక హై స్కూళ్ళ దగ్గర కూడా గంజాయిని అమ్మటం, చాక్లెట్ల రూపంలో అమ్మటం కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకని పెద్ద ఎత్తున ప్రజానీకంలో, తల్లిదండ్రుల్లో దీన్ని ప్రచారం చేయాలి. దీనికోసం ర్యాలీలు నిర్వహించాలి. అలాగే చైతన్యపూరితమైన సదస్సులు పెట్టాలి, డీ అడిక్షన్ సెంటర్లు పెట్టాలి. మొదలైన అంశాలు ఈరోజు ఈ రౌండ్ టేబుల్లో మేము నిర్ణయించబోతున్నాం. దానికి అనుగుణంగా ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ కూడా ఈరోజు డిసైడ్ చేస్తాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశంలోనూ విచ్చలవిడిగా డ్రగ్స్, గంజాయి విపరీతంగా అమ్ముతూ ఉన్నారు. అదేవిధంగా తీసుకునేటువంటి సంఖ్య ఎక్కువ శాతం కూడా విద్యార్థుల్లోనూ, అదేవిధంగా యువతలో ఎక్కువగా దీని ప్రభావం ఉంటా ఉంది. ఈరోజు అనేక చోట్ల ఏదో ఒక మూలన ఈ డ్రగ్స్, గంజాయి అనేటువంటి బయటపడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మదనపల్లిలో 7 ఏళ్ల పసికందుని అది మానభంగం చేసినటువంటి ఘటన కూడా చూసాం. మానభంగం చేసినటువంటి వ్యక్తి గంజాయి తీసుకున్నాడు అనేటువంటి ఇది కూడా మనకి నిర్ధారణ అయింది. అంటే ఈరోజు గంజాయి తీసుకున్న తర్వాత విచ్చలవిడిగా ఎలా ప్రవర్తిస్తున్నారో అర్థం కాకుండా ఈరోజు రాష్ట్రంలో యువత ఈరోజు మితిమీరుతా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీన్ని ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం అయినా దీన్ని ఖచ్చితంగా
ఖచ్చితంగా ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఈరోజు నెల్లూరు ఘటనలో పెంచలయ్య అమరుడైన తర్వాత ఆ పెంచలయ్య మరణానికి కారణమైనటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళు గతంలో ఉన్నటువంటి వైసీపీలో ఉన్నారు, ఇప్పుడు ఉన్నటువంటి టీడీపీలో ఉన్నారు, రేపు ఇంకో పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి కూడా వెళ్తూ ఉన్నారు. అందుకని ఈ రౌండ్ టేబుల్ సందర్భంగా మేమందరం తీర్మానించుకున్నది, ఈ రాజకీయ పార్టీల్లో గంజాయి సప్లై చేసేవాళ్ళు కానీ గంజాయి తీసుకునేటువంటి వాళ్ళు కానీ ఎవరు ఉండకూడదు, మా పార్టీలో ఎవరు లేరు అనేటువంటి ధైర్యంగా పార్టీలన్నీ ప్రకటించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో డ్రగ్స్ ఎవరైతే బారిన పడుతూ ఉన్నారో వాళ్ళకి డీ అడిక్షన్ సెంటర్స్ పెట్టాలని, ముఖ్యంగా విద్యాలయాలు విద్యా కేంద్రాలు వీటికి అడ్డాగా మారుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ విద్యా కేంద్రాల్లో ప్రతి క్షణం దీన్ని పరిశీలించేటువంటి ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కూడా ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గంజాయి డ్రగ్స్ అనేది మన సాంఘిక జీవనానికి ఎంత మహమ్మారి అనేది తెలిసి కూడా దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవటం అని కానీ దానికి సంబంధించిన ఈ నిషేధాలని అమలుపరచడం కానీ దీంట్లో మనం చాలా వెనకబడి ఉన్నామని చెప్పి నాకు అనిపిస్తుంది. మనకంటే ఎక్కువ జనాభా ఉన్న చైనా దేశంలో కూడా ఇంత ఈ గంజాయి మాదక ద్రవ్యాల సమస్య లేదు. దానికి కారణం ఏంటంటే ఈ గంజాయి మాదక ద్రవ్యాల్లో ఉన్న దుష్ఫలితాలు ఏంటి, అది సమాజం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుందనేది వాళ్ళందరికీ తెలియటం అనేది ప్రథమ కారణం. మనం చాలా విషయాల్లో ఈ పాశ్చాత్య సంస్కృతిలో ఉన్న చెడ్డ విషయాల్ని మనం అమలుపరుస్తున్నాం కానీ ఆచరిస్తున్నాం కానీ మంచి విషయాల్ని మాత్రం మనం వాటి జోలికే వెళ్ళట్లేదని చెప్పి ఒక సగటు సామాజికుడిగా నేను భావిస్తున్నాను. ఈ గంజాయి, ఈ డ్రగ్స్ ఇవన్నీ కూడా మనం ఒక ఉంది. 170% కుటుంబాలు మద్యం వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఒక పక్కన చెప్తా ఉంటే, ఇవాళ డ్రగ్స్ వలన 160% కుటుంబాలు ప్రమాదంలో పడే పరిస్థితి ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. ఒక పక్క చూస్తూ ఉంటే మాదక ద్రవ్యాలు అనేవి చిన్న పిల్లల్ని ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలతో సైతం ఇవాళ విచ్చలవిడిగా వెళ్ళి అంటే దానికి ప్రభుత్వ యంత్రాంగంలో వైఫల్యం అనేది క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో గంజాయి రహిత రాష్ట్రంగా చేస్తామని చెప్పి రాష్ట్ర హోంమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఫైల్ మీద సంతకం చేస్తాం, 100 రోజుల్లో ఈ రాష్ట్రంలో గంజాయిని నిరోధిస్తామని చెప్పారు. ఆ ఫైల్ మీద సంతకం చేశారు. కానీ 20 నెలలు అయింది. 20 నెలల్లో కూడా ఈ రాష్ట్రంలో గంజాయి అదుపులో లేదనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఇటీవల కాలంలో జరుగుతున్న ఘటనలు, మొన్న మదనపల్లి ఘటన కానీ, లేకపోతే అంతకుముందు నెల్లూరు ఘటన కానీ, అనంతపురం ఘటన కానీ, శ్రీకాకుళం ఘటన కానీ, కాకినాడ ఘటన కానీ, ఇందులో ఏ చూసినా సరే మహిళల మీద జరిగిన అత్యాచారాలు, చిన్నపిల్లల మీద జరుగుతున్న ఆగడాలు, అఘాయిత్యాలకి అన్నిటికీ కారణం వారు ఎవరైతే నేరస్తులుగా ఉన్నారో, నేరాలకు పాల్పడ్డారో వాళ్ళందరూ గంజాయి మత్తులో ఉన్నారనే విషయం స్పష్టంగా చెప్తా ఉంది. కేసులు కూడా అవే చెప్తా ఉన్నాయి. అలాంటప్పుడు గంజాయిని రాష్ట్రంలో నిర్మూలించామని చెప్పే రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ గంజాయి వీళ్ళకి ఎలా దొరుకుతుంది, ఎక్కడి నుండి వస్తుంది మీకు తెలియదని మేము అడుగుతా ఉన్నాం. మేము అరకులో ధ్వంసం చేశాము, అనకాపల్లిలో ధ్వంసం చేశాము, లేకపోతే ఇంకెక్కడ వస్తుంటే పట్టుకున్నామని చెప్తున్నారు. కానీ ఇవాళ ఒరిస్సా నుండి కంటైనర్లో వస్తున్న విషయం స్పష్టంగా అందరికీ తెలుసు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి వస్తున్న విషయం తెలుసు. పక్కనున్న రాష్ట్రాలను గంజాయి సప్లై అవుతుంటే వాళ్ళ నిఘా విభాగం ఏం చేస్తుంది? నిఘా విభాగం ఎందుకు పటిష్టంగా ఉండట్లేదు? మన రాష్ట్రంలో గంజాయి పండించట్లేదు, తగ్గింది, లేకపోతే ఉన్నవాడిని నిర్మూలించావు, లేకపోతే తగలబెట్టామని చెప్తున్న ప్రభుత్వం ఆ తగలబెడితే పక్క రాష్ట్రాల నుండి ఇవాళ దిగుమతి అవుతుంటే మీరు సోద్యం చూస్తున్నారని అడుగుతున్నాం. ఇవాళ గంజాయి ప్రమాదం ఎంత తీవ్రంగా తెలుసు. ఒకప్పుడు సారా ఉంటేనే గ్రామీణ ప్రాంతాల్లో లేదా సారా తాగిన వాడు తాగిన తర్వాత కొంచెం మత్తులో నిద్రపోతాడు. కానీ ఇవాళ గంజాయి తాగిన వాడు ఎంత ఉన్మాదిగా తయారవుతాడో, బలహీనంగా ఉన్నవాడు కూడా ఎంత బలవంతుడిగా తయారవుతాడో ప్రత్యక్ష ఘటనల ద్వారా తెలుస్తూ ఉంది. ఇవాళ ప్రమాదంగా మన గంజాయిని నిరోధించకపోతే సమాజమే పక్కదారి పెట్టే పరిస్థితి. నెయ్యి కల్తీ పేరుతో తిరుమల లడ్డూపై సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణల్లోని వాస్తవాలను మండలి సాక్షిగా కూటమి సభ్యులతోనే కక్కిస్తామని, అప్పటిదాకా వారిని వదిలే ప్రసక్తే లేదని వైసీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితో అరుణ్ కుమార్ స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి, హెరిటేజ్ వ్యాపార ప్రయోజనాల కోసమే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కల్తీ నెయ్యి ఆరోపణలు చేశారని, వారి కుట్రలకు తమ వద్ద ఉన్న అన్ని ఆధారాలను మండలిలో బయటపెడతామని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు వెల్లడించారు. ఏఆర్, సంఘం, వైష్ణవి, ప్రీమియర్, బోలేబాబా, ఇందాపూర్ డైరీలతో హెరిటేజ్ ఒక సిండికేట్గా మారిందని తెలిపారు. ఇందాపూర్ డైరీ ముసుగులో హెరిటేజ్కు టీటీడీ నిధులు దోచిపెట్టే కుట్ర చేశారని చెప్పారు. వీటన్నిటికీ సమాధానం చెప్పే దమ్ము లేకనే మండలిలో చర్చకు ప్రభుత్వం భయపడుతోందని, అయినా తాము విడిచిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. ఈ రోజు యావత్తు హిందూ సమాజం మొత్తం కూడా దీనికి సంబంధించినటువంటి నిజాలు
బయటికి రావాలని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళ చూస్తా ఉన్నాం. దురదృష్టం ఏంటంటే ఎవరికైనా అనుమానాలు వస్తేనో ఎవరైనా ఆరోపణలు చేస్తేనో ప్రభుత్వం వాటికి సమాధానం చెప్పాలా. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆరోపణలు చేస్తారు, చంద్రబాబు నాయుడు గారే అనుమానాలను రేకెత్తిస్తాడు, చంద్రబాబు నాయుడు గారే తనకి రాజకీయంగా శత్రువుగా భావిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన అభాండాలు వేసే పరిస్థితి ఒక పక్క ఉంటే, మరో పక్క తన వ్యాపార సంస్థలకి ఆర్థిక ప్రయోజనాలని వనగూర్చడం కోసం చేసినటువంటి ప్రయత్నాలు మొత్తం కూడా కళ్ళగట్టినట్టుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా శాసన మండలిలో మేము అడుగుతుంది ఏందని అడుగుతా ఉన్నాం. శాసన మండలి సమావేశాలు ప్రారంభమైన తర్వాత శాసన మండలిలో లడ్డుకు సంబంధించినటువంటి అంశం, దాంతో పాటుగా ఇందాపూర్ హెరిటేజ్ కు ఉన్నటువంటి బంధాల గురించి చర్చించాలని చెప్పి మేము వాయిదా తీర్మానాలు ఇచ్చి 17వ తారీఖున, 18వ తారీఖున, 19వ తారీఖున, 20వ తారీఖున, 23వ తారీఖున వాయిదాల తీర్మానాలు ఇచ్చి ప్రభుత్వం మీద గట్టిగా ఒత్తిడి తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలన్నీ కూడా రాష్ట్ర ప్రజానీకానికి తెలుసు. ఆ ఒత్తిడి తీసుకొచ్చినటువంటి ప్రక్రియలో 23వ తారీఖు జరిగినటువంటి BSc సమావేశంలో మేము అడిగిన విధంగా దానికి సంబంధించి BScలో 26వ తారీఖున లడ్డుకు సంబంధించినటువంటి అంశం పైన చర్చ జరుగుతుందని లఘు చర్చకి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోనే BSc నిర్ణయించినటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. BScలో నిర్ణయించారు. ఆ నిర్ణయించిన ప్రకారం చంద్రబాబు నాయుడు గారి పేరు మీదుగా లీడర్ ఆఫ్ ది హౌస్ పేరుతో నోటిఫికేషన్ విడుదల చేశారు. దాంతో పాటుగా సెక్రటరీ జనరల్ పేరుతో లఘు చర్చకి సంబంధించి వారు నోటిఫికేషన్ విడుదల చేశారు. 26వ తారీఖున ప్రశ్నోత్తర సమయం ముగిసిన వెంటనే లడ్డూ ప్రసాదం పేద చర్చకి గౌరవ స్పీకర్ చైర్మన్ గారు పర్మిషన్ ఇచ్చి మా సహచర సభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే ఆయన మాట్లాడుతూ బిగిన్ చేసిన తర్వాత శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఉన్నటువంటి పయ్యావులు కేశవ్ గారు లేచి ప్రభుత్వం స్టేట్మెంట్ ఇస్తుంది, తర్వాత చర్చను కొనసాగించాలని చెప్పి ఆయన మాట్లాడినటువంటి మాట. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను రాజకీయ కక్ష తీర్చుకోవడానికి ఆయుధంగా వాడుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా గాలి కొదిలేశారని, పొలిటికల్ గవర్నెన్స్ పేరుతో వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆక్షేపించారు. కోర్టులు ఎన్నిసార్లు ముట్టికాయలు వేసినా, కోర్టు ధిక్కార హెచ్చరికలు జారీ చేసినా పోలీసుల తీరులో మార్పు రాకపోవడం దారుణమన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా దేశమంతా డాక్టర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని అమలు పరుస్తుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం తద్భిన్నంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్న తీరు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మనం గమనిస్తూనే ఉన్నాం. వీళ్ళు కోర్టులు, హైకోర్టు ఎన్నిసార్లు ముట్టికాయలు వేసినా, ఎన్నిసార్లు వాళ్ళపైన కంటెంప్ట్ కూడా ఇష్యూ చేస్తామని చెప్పినా పోలీసుల ప్రవర్తనలో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీల హక్కులను, మానవ హక్కులను పోలీసు వ్యవస్థ కాలరాస్తా అనేది వాస్తవం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో సమర్థవంతమైన పోలీసు అధికారులు లేరా అంటే ఖచ్చితంగా ఉన్నారు. కానీ సమర్థవంతమైన పోలీసు అధికారులు ఈ రాష్ట్ర ప్రభుత్వం పొలిటికల్ గవర్నెన్స్ పేరిట కేవలం ప్రత్యర్థుల పార్టీల పైన కక్ష తీర్చుకునేదానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను భయపెట్టడానికి వీళ్లను ఉపయోగించుకుని శాంతి భద్రతలను రాష్ట్ర వ్యాప్తంగా గాలికి వదిలేసిన పరిస్థితి ఈ రాష్ట్రంలో స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళే ఓపెన్ గా చెప్తున్నారు ఇది పొలిటికల్ గవర్నెన్స్, మా మాట చెప్పాలని. అసలు కొన్ని పోలీస్ స్టేషన్లలో అయితే తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పోయి ఎస్ఐల కాలర్లు పట్టుకున్న సందర్భాలు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నాయి. తర్వాత అటవీ సిబ్బందిని ఒక ఎమ్మెల్యే కిడ్నాప్ చేసిన సందర్భం కూడా మనం చూసాం గతంలో. ఇలా పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసి ప్రత్యర్థి పార్టీలపైన, ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలపైన అక్రమ కేసులు పెడుతూ ఇవాళ వాళ్ళు వేధిస్తున్న విషయం అందరికీ తెలుసు. అయితే కొన్ని పౌర హక్కులను ఉల్లంఘించడం అనేది చాలా ఘోరమైన విషయము. అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పులకు, హైకోర్టు తీర్పులకు భిన్నంగా కూడా ఇక్కడ వ్యవహరిస్తున్నారు. తర్వాత ఎప్పుడన్నా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఏదైనా పండుగ సందర్భంగానో లేకపోతే జగన్ గారి పుట్టినరోజు సందర్భంగానో ఎక్కడన్నా కోళ్లు, మేకలు కోసుకొని విందులు చేసుకున్నా గానీ కేసులు పెట్టే పరిస్థితి రాష్ట్రంలో. అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన దాడులు చేస్తే వారిపైన కేసులు నమోదు చేయకుండా బాధితులపైనే కేసులు నమోదు చేసిన సంఘటనలు చాలా వరకు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. అందుకనే పోలీస్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు అదేవిధంగా ఈ చట్ట విరుద్ధంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను అరెస్టు చేయడమే కాకుండా
తర్వాత రాజ్యాంగ వ్యతిరేకంగా వాళ్ళపైన 3rd డిగ్రీ పద్ధతులను ఉపయోగించి కొట్టి వేధించి వాళ్ళను పెరేడ్ చేయిస్తున్నారు, వీధుల్లో నడిపిస్తా ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.